सभी को प्रणाम्स. అందరికీ ప్రణామాలు. What to say? ఏం మాట్లాడాలి? ఇటువంటి సత్సంగ్ పూర్తయిన తరువాత మౌనం మన అంతరంగంలోకి ఎంతగా లాగబడుతుందంటే మాట్లాడటం కష్టమవుతుంది. During the satsang, I was drawn towards the days సత్సంగం జరిగే సమయంలో చైతన్య మహాప్రభుచే ప్రారంభించబడిన భక్తి ఉద్యమం నాటి రోజులు ఆ రోజులెలా ఉండేవో అని స్ఫురణకు వచ్చింది. సంగ్రహంగా వాటిని దర్శించగలిగాను. స్వచ్ఛమైన ప్రేమ హృదయాలలో ప్రకాశించే రోజులవి. అలాగే మన గురు పరంపర ఆశీస్సులతో నేను భగవంతునిపై అటువంటి ప్రేమలో మునిగిపోయాను. and it's very gripping type of bhakti they all had towards the Lord. Did they ask for anything? వారందరికీ భగవంతునిపై కట్టిపడేసేంతటి భక్తి ఉండేది. వారు ఏమైనా ఆశించేవారా? మనం దేవీ దేవతలతో లావాదేవీల వంటివి చేస్తూ ఉంటాం కదా. నేనలా అనుకోవడం లేదు. అందుకే వారి భక్తి స్వచ్ఛంగా శాశ్వతంగా తయారయ్యింది. కనుక ఆ ప్రకంపనలు ఇప్పటికీ ఈ గాలిలో ఉన్నాయి. అందుకే మనం ఆ క్షణాల్లోకి లోతుగా మునక వేయగలుగుతున్నాం. ఆ క్షణాల్లో పాలు పంచుకుంటున్నాం. దీనికి కావలసింది ఒక సరళమైన హృదయం, అందులో కొంత స్థాయి స్వచ్ఛత. Simplicity and purity will lead us towards the true bhakti. సరళత, స్వచ్ఛత అనేవి మనల్ని నిజమైన భక్తి దిశగా నడిపిస్తాయి. అటువంటి భక్తాగ్రేసరుల్లో చైతన్య మహాప్రభు ప్రపంచంలోనే మొదటి వరుసలో ఉంటారు. వారు గొప్ప త్యాగధనులని మనం తరచూ కీర్తిస్తాం. మీరాబాయిని కూడా మనం త్యాగమూర్తి అంటాం. అయితే ఇవన్నీ మనం ఎలాంటి వారమో దానిపై ఆధారపడి వ్యక్తీకరించిన పరిశీలనలు. ఇదెలాగంటే, ఒక తల్లి తన శిశువు కోసం సమయాన్ని త్యాగం చేస్తోందని అనగలమా? నువ్వేంటి ఇంత పనికిమాలినతనంగా మాట్లాడుతున్నావు అని ఆమె అంటుంది. త్యాగం ఏమిటి త్యాగం అంటుంది. అలాగే మీరు మీ జీవితాన్ని శ్రీకృష్ణ భగవానుని కోసం త్యాగం చేశారా అని చైతన్య మహాప్రభుని అడిగితే ఆయన కూడా నువ్వేం మాట్లాడుతున్నావు, త్యాగం ఏమిటి అని అంటారు. వారికి అది సర్వసామాన్యం. పరమాత్మపై ప్రేమతో తడిసి ముద్దైపోవడం వారికి మామూలు విషయం. అందులో త్యాగం అని ఏదీ లేదు. ఉదయం అరగంట, సాయంత్రం అరగంట సమయం మీరు త్యాగం చేస్తున్నారన్న ఆలోచన మీకు జీవితంలో కలిగితే అప్పుడిక మీరు ధ్యానించకపోవడమే మంచిది. మీరు చాలా కష్టపడుతున్నారని భావిస్తే అలాంటి భావనే తప్పు. ఎందుకంటే ఈ అరగంట సమయం మనల్ని మిగిలిన రోజుకు సంసిద్ధం చేస్తుంది. And each half hour every day prepares our life that would eternally remain. ప్రతిరోజు చేసే అరగంట ధ్యానం మన జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. మీ ప్రియతముని జ్ఞాపకంలో, ప్రేమలో మునిగి తేలడానికి ప్రతి శ్వాసతో మనం చేసే నిరంతర స్మరణకు మనల్ని జీవితంలో సిద్ధం చేస్తుంది. భగవంతునితో లావాదేవీలు చేయకండి. అది మీ ప్రేమను పలుచన చేస్తుంది. దేవునికి ఇంత ఇచ్చాను, 10 రూపాయలిచ్చి
ప్రతిగా ₹1,00,00,000 ఆశించటం. తరచూ నేనిది పంచుకుంటాను. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఎంతోమంది ప్రభు జగన్నాథుని వద్దకు వస్తూ ఉంటారు. మరి ఎవరిని ఆయన కరుణిస్తారు? అలాంటి వాటిలో వారు తలదూర్చరు. భగవంతునికి ఇతన్ని ఎన్నుకోవాలి, అతన్ని ఎంచుకోవాలి అనే ఉద్దేశాలుండవు. వారు రాజకీయాలకు అతీతులు. Master used to talk about when there was World War II. Germans were praying and Britishers were praying and rest of the Europe and America, they were all praying. దీని గురించి మాస్టర్ ఇలా అనేవారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జర్మన్ దేశస్థులు, బ్రిటిష్ దేశస్థులు, మిగిలిన యూరోపియన్లు, అమెరికన్లు ఇలా అందరూ విజయం సాధించాలని ప్రార్థించేవారు. భగవంతుడు ఎవరికి విజయాన్ని ప్రసాదించాలి? ఆయనకు అందరూ ఆయన పిల్లలే కదా. ఒక వ్యక్తి నుండి తీసుకొని మరొక వ్యక్తికి అందివ్వడం అంటే మీరు భగవంతునికి దొంగతనం అనే నిందని సైతం ఆపాదిస్తున్నారు. ఒకరి నుండి తీసుకొని దాన్ని మీకు ఇవ్వడం అంటే మరి ఇదంతా లావాదేవీనే కదా. ఒకరిని దోచుకుని వేరొకరికి పంచడం. నేను చెప్పగలిగే సరళమైన విషయం ఇదే. మనకు భక్తి అనేది తప్పనిసరిగా ఉండాలి. అంతకంటే ముందు స్వచ్ఛమైన, సరళమైన, నిర్మలమైన హృదయాన్ని ప్రయత్నించి పెంపొందించుకోండి. అప్పుడు మనం ఏ పనిని విపరీతం అనే విధంగా చేయం. అటువంటి హృదయాల కోసం భగవంతుడు నిరీక్షిస్తాడు. వాటిలోకే పరమాత్మ దిగి వస్తాడు. మనం భగవంతుని కోసం ఎక్కడెక్కడో వెతకవలసిన అవసరం లేదు. ఆయనే స్వయంగా దిగి వస్తాడు. మన పని చాలా సరళం. స్వచ్ఛంగా, సరళంగా ఉండడమే. పద్ధతిని సాధన చేయండి. అది చాలా సులభం. కీలకం ఏమిటంటే మీరు నిజంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ, ఈశ్వరుడు, భగవంతుడు మీ జీవితాన్ని పరిపాలించాలని కోరుతున్నారా? మీ చేతిని హృదయంపై ఉంచుకొని, ఓ కృష్ణ, మీరు నాతో నిరంతరం ఉండాలి అని మీరు అంటే మీలో ఎంతమంది కనీసం ఒక 10 రోజులు ఆ విధంగా ఆయనతో కలిసి ఉండగలరు? మన జీవన శైలితో మనం ఆయన్ను భరించలేము. విసిగిపోతాం. కృష్ణ, దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయి అంటాం. మనం ఎందుకు ధ్యానిస్తున్నామో, ఎందుకు పూజిస్తున్నామో, ఎందుకు దేవాలయాలకు, ఆశ్రమాలకు వెళుతున్నామో, ఎందుకు గురువుల పాదాల వద్ద ప్రణమిల్లుతున్నామో అని ప్రశ్నించుకోవాలి. దానివల్ల ప్రయోజనం ఏమిటి అని. ఇది కేవలం మనం సరళంగా, స్వచ్ఛంగా తయారయ్యేందుకే. ఏదైనా పొందుదామనో, లాభం కోసమో మీరు దేవాలయాలకు, గురువు వద్దకు వెళుతుంటే మీ సమయాన్ని మీరు వృధా చేస్తున్నారని నేను చెప్పక తప్పదు.